దిగు నుంచి దిగి వచ్చావా ఆపిల్ బ్యూటీ, నన్ను చూసి కనిపెట్టాడా న్యూటన్ గ్రావిటీ. నువ్వు పుట్టక ముందు లోకం చీకటి, నీ వెలుగే ఎడిసన్ బల్బ్ అయిందా ఏమిటి, నీ అందం మొత్తం. ఎక్కడ ఉండి వచ్చేస్తా ఒక నిమిషం, ఈ స్టాచ్యూస్ వీడియో తీసుకుని. ఒట్టు పెట్టుకుంటే వెంకటేశా, ఎండి కొండలాంటి పోరాడరా, కట్టుకుంటే గాని కట్నమయ్యా, కన్ను పాపలెక్క చూసుకుంటా, ఏమే పిల్ల అంటంతే ఏదో ఏదో అవుతుంది, పోరా కంట చూస్తుందే ఊపిరాగిపోయినట్టు. హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ డిఫరెంట్ స్టాచ్యూస్ కూడా పెట్టారు. స్టాచ్యూస్ అంటే మొత్తం కాదు, మనకి జాతరలు జరిగినప్పుడు, తిరణాలు జరిగినప్పుడు అక్కడ బుట్ట బొమ్మల వేషాలు వేసుకుని వస్తారు కదా, ఒక్కొక్కరు ఒక్కొక్క హెడ్ తగిలించుకుని, ఆ హెడ్స్ అన్ని కూడా హ్యాంగ్ చేశారు. ఇప్పుడైతే మనం కోల్కతాలో ఉన్న ఎకో పార్క్లో ఉన్నాము. చూస్తున్నారు కదా, ఒక్కొక్క హెడ్ ఒక్కొక్క స్టాచ్యూ టైప్లో ఉంది. అంటే ఇవన్నీ కూడా ఒక్కొక్క యుగానికి సంబంధించిన అవతారాల యొక్క ముఖ్యమైన క్యారెక్టర్లు. ఇక్కడ మీరు చివరిలో చూసినట్టయితే ఆ చివరిలో రావణాసురుడు కూడా ఉన్నాడు. మాస్క్ గార్డెన్ అంట, ఇది గార్డెన్ పేరు. కనిపిస్తుందా మీకు మధ్యలో సెంటర్లో పోల్కి హ్యాంగ్ చేశారు, జూమ్ చేస్తున్నా. మాస్క్ గార్డెన్. ఇందులో మీకు ఇక్కడున్న మాస్క్లో ఎన్ని పేర్లు తెలుసో కామెంట్ చేయండి. నాకైతే ఇందులో 1 నుంచి 10 వరకు తెలుసు అనుకుంటున్నాను. మిగతా అయితే నాకు అంత మాత్రం తెలియదు. సరే ఫ్రెండ్స్, ఈ మాస్కులు అయితే కూడా చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. ఇక్కడ నత్తలు అవి కూడా తయారు చేస్తున్నారు. ఇదైతే నాకు నచ్చింది. ఇక్కడ నా ఫేస్ని పెట్టి నా మాస్క్ని చూపిస్తా. ఓకే.